నేను మీ స్వాతి. పలాస రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ పలాస ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను లోకల్, ప్రజల సమస్యలు నాకు తెలుసు, మీరు పలాసకు వచ్చి ఇప్పటి వరకు ఏ అభివృద్ధి చేశారు అంటూ ప్రశ్నించారు. పలాసలో వైన్ షాపుల్లో ఎంఆర్పి కంటే బాటిల్ పై 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శలు చేశారు. ప్రజలను ఎందుకు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మీకు పార్ట్నర్షిప్ ఎంత ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ చేసిన ఈ ఫైర్ కామెంట్స్ ప్రస్తుతం పలాస రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మువ్వల నగేష్ మృతి వ్యవహారంపై పలాస రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గతంలో ప్రభుత్వం న్యాయం జరగలేదంటూ రోడ్డు ఎక్కిన గ్రామస్తులు, కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మువ్వల నగేష్ కుటుంబానికి న్యాయం చేస్తాం అంటూ హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024లో ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు యువగలం సభలో గౌరవ లోకేష్ గారు పలాస వచ్చారు. పలాస వచ్చి వారు చెప్పారు ఒక మాట, మా ప్రభుత్వం 2 నెలల్లో వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆ మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా పలాస ఎమ్మెల్యే గారు, 2 సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యేగా ఎన్నికే, ఈ పలాసకి మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఒక్క మంచి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నాను. ఏంటి అన్యాయం? ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన గ్రామం పలాస నియోజకవర్గంలో వజ్రపుత్తూరు మండలంలో 4854 ఓట్లు, 4 బూతులు, ఒక సింగిల్ విలేజ్. ఆ సింగిల్ విలేజ్ ఒక మాట మీద కట్టుబడిన విలేజ్. ఆనాడు జనసేన నాయకులందరూ కూడా న్యాయం చేస్తామని వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు చూపించిన దారిలో ఈరోజు తెలుగుదేశానికి ఆ 4500 ఓట్లు కూడా వేశారు నమ్మి. 2 సంవత్సరాలు శిరీష గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎప్పుడు ఇష్టానుసారం ఓ మహిళగా కూడా చూడకుండా తిట్టడం, అదిరిస్తాం. ఈ బెదిరింపులకి, తాటాపు బెదిరింపులకి మేము జడిసిపోయే రకం కాదు. లోకల్, ఇక్కడ పుట్టాడు దువ్వాడ శ్రీధర్, మా నాన్న ఇక్కడ పుట్టారు, నా కుటుంబం ఇక్కడ పుట్టింది, నా సొంతూరు ఇది. మీలా నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయట్లే, మీలా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయట్లే. గుర్తుపెట్టుకోండి, మీరు లోకల్ కాదు, ఊరికి సంబంధం లేని వ్యక్తులు. ప్రజలు మీకు గెలిపించారు. 2 సంవత్సరాలు అయిపోయింది, మరో 2 ఏళ్లే ఉంది. ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఏమ్మా మువ్వల నగేష్ ఏం న్యాయం చేయరు? సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే చెప్పాడు కదా, ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ఆయనకు ముఖ్యమంత్రి ఆయన లోకేష్ బాబు. ఆయన చెప్పిన మాట కూడా నువ్వేం చెప్పరు మీరు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు 4000 ఓట్ల గ్రామంలో మత్స్యకార ఓట్లు వేయించుకొని మీరు ఎందుకు అడగరని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటే బ్లాక్ మెయిల్ అడిగితే కేసులు పెడతారు. ఒక కేసు కాదు, ఈ దువ్వాడ శ్రీధర్ మీద 100 కేసులు పెట్టించుకో, బెయిల్ తెచ్చుకోగలను. నేను తప్పు చేయలేదు, ఈ ప్రజలకు తెలుసు నేనేంటో. ఈ తాటాకు బెదిరింపులకు జడిసిపోం ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా మీద ఏంటి దౌర్జన్యం? మీరు సోంపేట నుంచి వచ్చి మా పలాసలో ఏంటి మా మీద దౌర్జన్యం? ఏమ్మా పలాసలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఎంత అన్యాయం! ప్రతి వైన్ షాప్ లో కూడా ఒక బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. అబద్ధమా ఇది? అబద్ధమా? నిన్న చాలా మంది చెప్తున్నారు బీరట కూలింగ్ లో పెడితే మరో 10 రూపాయలు తీసుకుంటారట, 30 రూపాయలు అంట. ఏంటి అన్యాయం? బెల్ట్ షాపుల్లో విస్తారంగా ఎప్పుడూ లేని దౌర్భాగ్యం ఏంటంటే పలాస నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రతి 2 గ్రామాలకి ఓ గ్రామంలో బెల్ట్ షాపులు. అక్కడ 50 రూపాయలు దోచేస్తున్నారు ఎంఆర్పి మీద. మద్యం మీద పెర్ డే ఈ పలాస నియోజకవర్గంలో 20,000 బాటిల్, నాకు అంచనా రిపోర్ట్ ఉంది, 20,000 బాటిల్ మీద 20 రూపాయలు తీసుకుంటుంటే 4 లక్షల రూపాయలు. మరి బెల్ట్ షాపులు రీత్యా ఒక 5,000 సుమారు 5,000 తక్కువ అమ్మితే అక్కడ 40 రూపాయలు లాభం వస్తుంది. అమ్మినుడు 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మీరు తీసుకుంటారు, అదో 2 లక్షలు, అంటే 6 లక్షలు. ఒక రోజుకి మీ ఆదాయం 6 లక్షలు, నెలకెంత? 1,80,00,000, సంవత్సరానికి ఎంత? 21 కోట్ల పైచిలుకు. మీ 10 ఇయర్లో మీరు సంపాదిస్తే ఎంత? 100 కోట్ల పైచిలుకు. మద్యం కోసం అడిగినా లేకపోతే మువ్వల నగేష్ కోసం అడిగినా మా మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు. కేసులకి జడిసిపోతామా? కేసులు మేమైనా చిన్నపిల్లలు అనుకుంటారా? 35 సంవత్సరాలుగా పలాసలో ఉన్నాం, రాజకీయాలు ఎంతో మంది నాయకులతో చూసాం. అంత మీ తాటాకు చప్పులకి బెదిరిపోయే వ్యక్తులు మేము కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, మీరు 2 ఏళ్లలో ఒక్క పని చేయలేదు. ఒక్క పని మీరు దమ్ముంటే. నువ్వు మొత్తం తిడుతున్నారు, గ్రామాల్లో మహిళలు తిడుతున్నారు,
అన్యాయంగా మా భర్తలు ఏమో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తాగి పనులకి వెళ్ళట్లేదు అనేసి ప్రతి విలేజ్ 2 విలేజ్ ఒక విలేజ్ లో ఉంది. అబద్ధమా? ఏం మీరు ఈ రోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలిపించే స్పాట్ లో ఆపు అంటే ఆపడా? మీకు దీంట్లో వాటా ఉంది కాబట్టి, మీకు దీంట్లో షేర్ ఉంది కాబట్టి మీరు ఈ రోజు ఆపరు. దాదాపు 7-8 నెలలుగా వైన్ షాపుల్లో అన్యాయం జరుగుతుంది. బయట అనుకుంటున్నారు ఇంకా పబ్లిక్ గా నేను కొన్ని చెప్పలేని విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చేసిన ఆధారాలతో సహా చాలా ఉన్నాయి. అవసరమైనప్పుడు అన్ని బయట పెడతా. మొబైల్ నగేష్ విషయంలో ఒక చిన్న పిల్లాడికి న్యాయం చేయలేపారు. ఒక లోకేష్ గారికి గుర్తు చేయలేరా? ఒక ఎమ్మెల్యేగా ఉండి అన్న ఆ రోజు మాట ఇచ్చామన్న వీడియో చూపిస్తే నాకు అన్యాయంగా ఉందన్న న్యాయం చేయండి. 5 నిమిషాల్లో అవుతుంది. చెయ్యరు. పేదోడికి న్యాయం చెయ్యరు. పేదడు బాగుపడకూడదు కదా. 2029లో మీ సంగతి ఏంటో చూస్తాం అని ప్రజలు ఉన్నారు. నేను ఈ విషయాలు అడుగుతున్నానని నా భార్య, నా 79 సంవత్సరాల తల్లి గారు నా పిల్లల మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టిస్తున్నారు. ఏంటండి మొబైల్ నగేష్ నేనేమో తప్పు చేశానా? జనవరి 21న కొన్ని వందల మందితో 4 గంటల సేపు ట్రాఫిక్ బంద్ చేశాను. న్యాయం చేయడం చేశాను. ఆధారం ఉంది కదా. మీరే చెప్పారు కదా 100 రోజుల్లో న్యాయం చేస్తాను చెప్పారు కదా. మీరే వెళ్ళారు కదా, ఊరు వెళ్ళి ఓట్లు వేయించుకున్నారు కదా. అడగకూడదా? మరి విస్తారంగా బెల్ట్ షాపులు పెట్టేసి దోపిడీ చేసుకుంటున్నారు కదా మద్యం. ఇప్పుడు నాకే నా ఆస్తుల మీద కొట్టాలని చూశారు, నన్ను రకరకాలుగా వేధించాలని చూశాడు. అక్కడ దొరకలే. ఏం చేస్తారు? పెట్టుకోండి, మీ ప్రభుత్వం ఉంది కదా. ఒక కేసు కాదు, దమ్ముంటే 100 కేసులు పెట్టు. మీకు మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు కూడా ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే అని మీరే చెప్తుంటారు గొప్పలు. మా తాతగారు కూడా 5-6 సంవత్సరాలు ఎమ్మెల్యే అని. ఏందండి పిఎస్సిఎస్ ఎంత, దాని బ్రతికి ఎంత? ఏం మాట్లాడుతున్నారు? 2005లో ఒక దళిత బిడ్డ పిఎస్సిఎస్ అధ్యక్షుడు. అప్పుడు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా లేరా? ఏంటండి అన్యాయం? ఒక దళిత బిడ్డ పాపం ఆయన సిల్ల రవిచంద్ర గుజ్జి. ఆయన మంచివాడు, ప్రజలకు అన్ని కార్యక్రమాలు చేశాడు. ఏముంది? తర్వాత నేను ప్రజలతో ఎన్నికైన 2013 నుంచి 19 వరకు. నేనైనా 6.5 ఏళ్ళు ప్రజలతో ఎన్నికైనప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఒక్కడనే గెలిచాను జిల్లాలో. గెలిచినాక మీ నాన్నగారికి 2014 ఎమ్మెల్యే. ఆ రోజు నేను ఆ రోజు తెలుగుదేశం చూసానా, వైసీపీ చూసానా, సిపిఎం సిపిఐ చూసానా? ఇప్పటికే వెళ్ళి ప్రజలకు అడగండి. అరే బాబా గారు అందరికి అన్ని ఇచ్చాడు రా అనేసి. తప్పు చేసే వ్యక్తులం కాదు. దమ్ముంటే కట్టుకో, ఎన్ని తప్పుడు కేసులు కట్టుకో. తర్వాత పైల వెంకటరావు చిట్టి గారు, తర్వాత చింతాడు మాధవ్ గారు. ఒక విషయం నేను కూడా చెప్తున్నాను. 2025లో ఒక అద్భుతమైన 15 కోట్ల విలువైన బిల్డింగ్ కట్టారు. మీకు దమ్ముందా? మీ నాన్నగారు కానీ మీరు కానీ పిఎస్సిఎస్ బిల్డింగ్ ఒక సెంటు భూమి ఇచ్చారా? 1924 వైఎస్ జగనన్న టైంలో అక్కడ అద్భుతమైన ఏరియాలో నేను 13లో పనిచేసినప్పుడు 13 నుంచి 19 వరకు ఎంతో ట్రై చేశాను. అప్పుడు మా ఎంపీ వై శ్రీనివాసరెడ్డి గారు. అప్పుడు కూడా మీరు అడ్డుకున్నారు, ఇవ్వకుండా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థల సేకరణ జరిగింది, అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. ఏమంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ కట్టాను, నాకు 10-15 కోట్ల రూపాయలు విలువ అవుతుంది బిల్డింగ్. ఇదేమో కాదు అంటే నమ్ముతారా? ఏంటంటే వెళ్ళి చూడండి ఒకసారి, మీడియా వారందరూ చూడండి ఎలాంటి బిల్డింగ్ కట్టారు. ఎక్కడ ఎవరు స్కామ్స్ చేయాల్సిన అవసరం ఏంటి. మీరు దోచుకుంటున్నారు, మీ ఆయన దోచుకుంటున్నాడు, నువ్వు దోచుకుంటున్నావు. అవి మేము అడగకూడదు, అడిగితే మాకు బెదిరించేస్తావు. ఆనాడు చేశారు, మీకు ప్రజలు అండబెట్టారు 2019కి ముందు. ఆ గతి పరిస్థితి పోలేక ఈ రోజులకు వచ్చింది. మళ్ళీ అదే జరగబోతుంది. ప్రజలు ఇప్పుడు ఎలక్షన్కి పోతారు. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్కి పోతారు. 100 కేసులకి నేను బెయిల్ తెచ్చుకుంటా, నాకేం పర్వాలేదు. నాకు ప్రజలు ఉన్నారు. మీరెవరు? నాకు ఈ పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా నేను దయచేసి చెప్తున్నాను, మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను.